జీతాలు పడ్డాయి. మొన్నటి వరకు కేసీఆర్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులకు జీతాలు పడాలంటే 14 తారీఖు 20 తారీఖు వరకు జీతాలు పడేటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల తర్వాతనే అధికారంలోకి సరైన సమయంలో అంటే పోయిన డిసెంబర్లో వాళ్ళు 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఈసారి మాత్రం ఉద్యోగుల జీతాలకు సంబంధించిన విషయంలో ఉద్యోగులను మానసికంగా వాళ్ళకు వేదనకు గురవుతున్న క్రమంలో ఆ వేదన నుండి బయటపడడం కోసం అయితే ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. సంతోషంలో ఎంప్లాయీస్ 5వ తేదీ కల్లా పెండింగ్ పేమెంట్స్ కూడా క్లియర్ చేస్తాం. అంటే ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి పేమెంట్స్ ఏమైనా ఉండేదంటే వాటికి సంబంధించిన విషయంలో కూడా మేము నిర్ణయం తీసుకుంటాం, వాటిని క్లియర్ చేస్తాము. వచ్చే నెల నుంచి 1వ తారీఖు నాడే మీ వేతనాలు అంటే మేము ముఖ్యంగా వేతనాలన్నింటినీ కూడా మీ ఖాతాలో వేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అయితే మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏది ఏమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులు మొన్నటి వరకు దాదాపుగా ఎవరిని చూసినా కూడా జీతాలు సరైన సమయానికి పడక వాళ్ళకు ఉన్నటువంటి ఈఎంఐ విషయంలో కానీ లేదంటే వాళ్ళకి కట్టుకోవాల్సినటువంటి వేరే పెండింగ్ ఏమైనా బిల్లులు ఉంటే వాటికి సంబంధించిన విషయంలో కానీ అన్ని ఇంటి రెంట్కి సంబంధించిన విషయంలో కానీ కార్ రెంట్కి సంబంధించిన విషయంలో కానీ ఇట్లా ఏది ముట్టుకున్నా కూడా వాళ్ళందరూ కూడా సరైన సమయానికి జీతాలు పడక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనం చూసినాము. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటున్న క్రమంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులందరికీ ప్రతి నెల 1వ తారీఖు నాడే మీ జీతాలు పడేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అదే క్రమంలో 3వ తేదీ లోపే అంటే 2వ తారీఖు 3వ తారీఖు లోపే ఈసారి మరి జీతాలు పడ్డట్టుగా కనబడతా ఉంది. మిగతా బిల్లులు ఏమైనా పెండింగ్లో ఉంటే మాత్రం వాటిని కూడా 5వ తేదీ లోపు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మంగళవారం జీతాలు పడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా 1వ తేదీ సెలవు దినం కావడంతో 2వ తేదీ ఉదయం 10 గంటల్లోపే ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో శాలరీలు పడడంతో ఉద్యోగులు సంతోషపడుతున్నారు. కొన్ని డిపార్ట్మెంట్ల జిల్లాల్లోని ఉద్యోగులకు 2వ తేదీన పడకపోవడంతో రానున్న 2-3 రోజుల్లో పేమెంట్లు జరుగుతాయని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ వెళ్ళింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు టంచన్గా 1వ తారీఖునే జీతాలు పడే ఆనవాయితీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మాత్రం ఫస్ట్ వీక్ నుంచి 3rd వీక్ మధ్యలో పడుతుండటంతో నిర్దిష్టంగా ఏ రోజు జమ అవుతాయో తెలియని అనిశ్చితి నెలకొన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదిరిన తర్వాత మొదటి నెలలోనే శాలరీలు 2వ తేదీన జమ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఒరవడి ఇకపైన కూడా ఇలాగే కొనసాగితే ఈఎంఐ పేమెంట్లకు ఇబ్బంది ఉండదని, బ్యాంకులకు సమాధానం చెప్పుకొని బతిమాలుకోవాల్సినటువంటి అవసరం ఉండదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో సచివాలయంలోని శాఖాధిపతులు కార్యదర్శుల వరకు చేరింది. వచ్చే నెల నుంచి 1వ తారీఖునే శాలరీలు బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేలా చూస్తామని ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిందని మౌఖికంగా ఉద్యోగులకు వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా కూడా మొత్తానికైతే తెలంగాణకు సంబంధించిన విషయంలో ఉద్యోగులకు సంబంధించిన విషయంలో జీతాలు అయితే 1వ తారీఖే పడ్డాయి. మరి జీతాలు మాకు సరైన సమయానికి అంతలో అని చెప్పేసి బాధపడేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అది మొత్తానికి సీఎం ఆఫీస్ దగ్గర నుండి మొదలుకుంటే అటెండర్ల వరకు అన్ని శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ జీతాలు 1వ తారీఖు పడేటట్టుగా మేము చూస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. అది కేవలం జీతాలకు సంబంధించిన విషయంలో మీరు అందరూ బాధపడకుండా ఉండటం కోసం మాత్రమే కాదు, ఇక నుండి మీ నెలకు ప్రతి నెల 1వ తారీఖునే మీ అకౌంట్లో మీ జీతాలు పడుతున్న క్రమంలో మీరు పని చేయాల్సిన పని కూడా అట్నే ఉంటుంది. జీతాలు సరైన సమయానికి పడితే మీ ఈఎంఐలు కట్టుకొని మీరు మీకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు సురక్షితంగా చూసుకుంటున్న మీరు సుఖంగా ఉండాల్సినటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీరు తప్పకుండా రానున్న రోజుల్లో జీతాలు తీసుకున్నట్టుగానే పని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈరోజు తెలంగాణలో ఎన్నో ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి చెడ్డ పేరు ఏంది అంటే వాళ్ళు లంచాలు తీసుకోకుండా పనిచేయరు అనే విషయము ఒకటి. రెండవది చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మోస్తుంది అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చక్కగా పనిచేయరు అనే విషయాన్ని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి కామెంట్లు ఇకపై రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద ఉంది. అది నిజమా కాదనే విషయాన్ని పక్కన పెడితే అట్లాంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఆ మచ్చను కూడా పోగొట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏ విధంగా అయితే దూసుకుపోతుందో అదే విధంగా మీరు కూడా దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయంలో కానీ ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో గవర్నమెంట్ టీచర్లకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యంగా గురుకులాలకు సంబంధించిన విషయంలో అయితే చాలామంది టీచర్ల మీద కామెంట్లు అసలు సరిగా క్లాసుకు సరైన సమయానికి రారు అని చెప్పేసి కొంతమంది మీద కామెంట్లు ఉంటాయి. ఒక్కరు ఇద్దరు చేసేటువంటి మిస్టేక్ల వల్ల దాదాపుగా అందరికీ ఆ చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కొంతమంది కమిట్మెంట్గా పని చేసేటువంటి వాళ్ళు ఉన్నా కూడా కొంతమందికి ఏమవుతుందంటే ఒక్కరిద్దరు సరైన సమయానికి రాకపోవడం, సరిగా క్లాసులు చెప్పకపోవడం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళ మచ్చ మిగతా వాళ్ళందరి మీద పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి దయచేసి జీతాలు సరైన సమయానికి ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు సరైన సమయానికి జీతాలు ఇచ్చి వాళ్ళని మానసికంగా వేధించకపోతే వాళ్ళు రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది కూడా మనం చూపించాల్సిన అవసరం అయితే ఉంది. మరి బీఆర్ఎస్ పాలనలాగా ఇది ఉంటుందా ఉండదా అని చెప్పేసి భ్రమపడ్డటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ అయితే ఇది ఒక తీపి కబురుగానే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మైండ్ ఇట్, బతికే ఛాన్స్ లేకుంటే ఐసీయూలో చేర్చుకోవద్దు. రోగి మనుగడపై చికిత్స ప్రభావం లేకుంటే ఐసీయూ ట్రీట్మెంట్ వేస్ట్. వనరులు పరిమితంగా ఉన్నప్పుడు తక్కువ ప్రయారిటీ. కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు. ఇది ఎట్లున్నదంటే బతికే ఛాన్స్ లేకుంటే ఎమర్జెన్సీ వార్డులకు తీసుకోవద్దు అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఇది ఎవరికి వర్తిస్తుంది అని అంటే డబ్బున్న వాళ్ళకి వర్తించదు. ఇది
కేవలం పేదోనికి మాత్రమే వర్తిస్తాయి. ఎవడన్నా యాక్సిడెంట్లో సీరియస్ కండిషన్లో అంబులెన్స్లో వచ్చిండు అని అంటే ఇక ఆయన చేయి పట్టుకుని వీడు బతికాడని పరిస్థితి లేదంటే తీసుకుపోయి బయట పడేయర్రి, సత్య వాడేది అతను గంట చేపట్లో అని చెప్పేసి అనే పరిస్థితి కేవలం ఇది పేదవాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. డబ్బున్నవాడు డైరెక్ట్గా ఏ ప్రైవేట్ హాస్పిటల్కో ఏ కార్పొరేట్ హాస్పిటల్కో పోతే డైరెక్ట్ ఐసీయూలో ఆయనకు జ్వరం వచ్చిందన్నా కూడా, డెంగ్యూ జ్వరం కాదు మామూలు మలేరియా జ్వరం వచ్చినా కూడా డబ్బున్నోడికి మళ్ళీ ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అవసరమైతే రోజుకు ₹1,00,000 పోయినా పర్లేదయా, 10 రోజులు ఉన్నాయి 10 లక్షలు కట్టడానికైనా వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళ కోసం ఎలాంటి నిర్ణయాలు ఉండవు. ఇది కేవలం రోగి మనుగడ సంబంధించిన విషయంలో చికిత్స ప్రభావం చూపించకపోతే వేస్ట్ కాబట్టి, ఐసీయూలో పెట్టి వేస్ట్ కాబట్టి, అట్లాంటి క్రమంలో మనం అది ట్రీట్మెంట్ చేయడం వేస్ట్ కాబట్టి దానికి సంబంధించిన విషయంలో తప్పకుండా ఐసీయూలో పక్కన పడేయండి, ఐసీయూలో వేయకండి అని చెప్పేసి కేంద్రం చెప్తాము. ఇది ఎవరిని నాశనం చేయడం కోసం? అసలు ఇప్పటికే సరైన సమయానికి వైద్యం అందలేక చచ్చిపోతున్న వాళ్ళే చాలా చాలా ఎక్కువ మంది. ప్రమాదం జరిగినటువంటి సమయం నుండి సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్ల చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లాంటి క్రమంలో ఇక పేదవాళ్ళందరూ కూడా ఏదో గవర్నమెంట్ ఆసుపత్రిలో పోతే గవర్నమెంట్ ఆసుపత్రిలో అసలు వైద్యమే సరిగా లేదు, వైద్యానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు మళ్ళీ కొత్తగా ఇట్లాంటి రూల్స్ తీసుకొచ్చి ఎవరైనా చనిపోయేటువంటి అవకాశం ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉండే అనిపించి మాట్లాడితే ఇది ఎక్కడ న్యాయం? ఎవరి కోసం తీసుకొస్తారు? ఎవరికి తీసుకొచ్చేటటువంటి చట్టాలు? ఎవరికి అన్యాయం చేయడం కోసం మీరు ముందు పడుతున్నారు? ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది.